హలో, హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ నడిషెడ్ని. ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే ఈరోజు వచ్చేసి తారీఖు వచ్చేసి 21వ తారీఖు శుక్రవారం, మార్చి నెల. ఈరోజు మిర్చి ఆటికి దగ్గరగా 90,000 వరకు అయితే బస్తాలు రావడం జరిగింది. ఈరోజు మనం రేట్లు చూసుకోవే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ రైస్ వదలరా, మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది రైతు సోదరులు అయితే డేట్ కాడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. మరొకసారి డేట్ చెబుతాను చూడండి. 21వ తారీఖు మార్చి నెల 2025 శుక్రవారం. ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే రైతు సోదరులారా, మనం తేజాలు కనుక చూసుకుంటే మొదటగా ఇది 9,000 కాడి నుంచి 13,000 వరకు అయితే మార్కెట్ ఉంది. మీడియాలు 9,300 నుంచి 10,000, మీడియం బెస్ట్లు 10,200 నుంచి 10,800, బెస్ట్లు అయితే 11,000 నుంచి 11,800, సూపర్ బెస్ట్ అయితే 12,500, డీలక్స్లు 13,000, సుపీరియర్ క్వాలిటీ కనుక్కుంటే 13,200, 13,100, 100 టీటుగా పడుతున్నాయి. మరి లెఫ్ట్ కాలు కనుక చూసుకుంటే 8,000 నుంచి 9,000 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. తర్వాత మనం టెస్లా త్రిబుల్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి మార్కెట్ 9,500 నుంచి 13,000 వరకు అయితే మార్కెట్ ఉంది. మీడియాలు 9,500 నుంచి 10,000, మీడియం బెస్ట్లు 10,400 నుంచి 11,000, బెస్ట్లు అయితే 11,200 నుంచి 12,000, సూపర్ బెస్ట్లు అయితే 12,500, డీలక్స్లు అయితే 13,000, సుపీరియర్ క్వాలిటీ కనుకుంటే 13,300, 100 అటు ఇటుగా అయితే వేయడం జరుగుతుంది. లెఫ్ట్లు కనుక చూసుకుంటే 8,300 నుంచి మొదలై 9,300 వరకు ఆగుతుంది. అయితే మనం తర్వాత కర్నూలు డిడీ కనుక చూసుకుంటే రైతు సోదరులారా, ఇది 8,000 నుంచి 12,000 వరకు అయితే మార్కెట్ ఉంది. మీడియాలు 8,000 నుంచి 8,700, మీడియం బెస్ట్లు 9,000 నుంచి 9,800, బెస్ట్లు కనుకైతే 10,000 నుంచి 10,700, 10,600, 100 అటు ఇటుగా అయితే పడుతుంది. సూపర్ బెస్ట్ కనుకుంటే 11,500, డీలక్స్లు కనుకైతే 12,000. మరి ఏ కాయలో లెఫ్ట్ కనుక చూసుకుంటే 6,000 నుంచి 7,500, 8,000, 100 అటు ఇటుగా అయితే పడుతుంది. రైతు సోదరులారా, ఒక చిన్న మాట చెబుతామేనండి. ఈ మాట నేను మన ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతుంది. మనం చెప్పే రేట్లు మిర్చి యార్డ్లో రేట్లు, మిర్చి యార్డ్లో పడే రేట్లకి మచ్చుకెళ్ళిన తర్వాత అయితే చాలా అంటే ఒక 100 రూపాయల నుంచి 200 అయితే తరుగు అడగడం జరుగుతుంది. నిన్న మనం పెట్టిన వీడియోకి ఒక రైతు సోదరుడు, ఒక మిత్రుడైతే ఒక కామెంట్ చేశాడు, అన్న మచ్చుకెళ్ళిన తర్వాత మచ్చు కింద 500 రూపాయలు తగ్గిస్తున్నారన్న, మరి అర్థం కావట్లేదు ఏమిటన్నా అనేసి అయితే అడగడం జరిగింది. అది కొంతమంది అయితేనేమో బేరం గీచులాడుతుంటారు, కాయలు అట్లా ఉన్నాయి ఇట్లా ఉన్నాయి, తోడేం బాగలేదు, నలుపు వచ్చింది, అట్లా ఉంది, కొద్దిగా తగులుతున్నది అనేసి కొంతమంది 100-200 బేరం అట్లయితే జరుగుతుంది. అదొక్క విషయాన్ని అయితే మీరు గుర్తించాలి. తర్వాత మనం సింజంటా పడి 5531 కనుక చూసుకుంటే మార్కెట్ ఇది 8,000 నుంచి 11,500 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. మీడియాలు 8,000 నుంచి మొదలై 8,700, మీడియం బెస్ట్లు 9,000 నుంచి 9,800, బెస్ట్లు కనుకైతే 10,000 నుంచి 10,400, సూపర్ బెస్ట్ కనుకుంటే 10,800, డీలక్స్లు కనుకైతే 11,000. ఏడైనా సుపీరియర్ క్వాలిటీ కనుకుంటే ఒక 200, 300 పెట్టడానికి అవకాశం ఉంది, అంటే 11,300. ఏ కాయలు మనం లెఫ్ట్ కనుక చూసుకుంటే 6,000 నుంచి 7,500, 7,700, 100 అటు ఇటుగా అయితే మార్కెట్ అయితే నడుస్తుంది. తర్వాత మనం 2043 కనుక చూసుకుంటే 2043 గురించి మీకు 2 ముక్కలు చెప్పాలి రైతు సోదరులారా. ఈ 2043 గతంలో అయితే దగ్గర కళ్ళాల్లో 45,000 నుంచి 50,000, 60,000 వరకు అమ్మడం అయితే జరిగింది. అయ్యే కాయలు పోయిన సంవత్సరం 20,000 నుంచి 15,000 వరకు వచ్చింది. ఇప్పుడైతే మధ్యలో 12,000 వరకు కూడా వెళ్ళింది. మొన్నటిదాకా మళ్ళీ 16,000కి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ 13,000కి వచ్చింది మార్కెట్. 2043 అయితే మా యార్డ్లోకి వస్తున్నాయి స్టాకు, కానీ వ్యాపారస్తులు ఎందుకనో అంత ఇంట్రెస్ట్గా అయితే పెట్టట్లేదు. ఇది కనుక మార్కెట్ కనుక చూసుకుంటే 9,000 నుంచి 13,000 వరకు అయితే మార్కెట్ ఉంది 2043. మీడియాలు వచ్చేసి 9,000 నుంచి 9,800, మీడియం బెస్ట్లు 10,000 నుంచి 10,700, బెస్ట్లు 11,000 నుంచి 12,000, సూపర్ బెస్ట్లు అయితే 12,500, డీలక్స్లు 13,000 వస్తున్నాయి. ఏ కాయలు మనం లెఫ్ట్ కనుక చూసుకుంటే 7,000 నుంచి 8,500 మార్కెట్ నడుస్తుంది. తర్వాత మనం నెంబర్ 5 కనుక చూసుకుంటే నెంబర్ 5 9,000 కానించి
13,500 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. ఇది మీడియా కనుక చూసుకుంటే 9,200 నుంచి 10,000 వరకు మార్కెట్ నడుస్తుంది. అదే మీడియం బెస్ట్లు అయితే 10,300 నుంచి 10,800. బెస్ట్లు అయితే 11,000 నుంచి 12,000. సూపర్ బెస్ట్లు అయితే 12,500, 600, 100 అటు ఇటుగా నడుస్తుంది. అదే డీలర్స్ కనుకైతే 13,000. సుపీరియర్ క్వాలిటీ కనుక ఏడన్నా కనుక్కుంటే 13,400, 13,500 మార్కెట్ అయితే నడుస్తుంది. ఏ కాయలు మనం నెంబర్ 5 లెఫ్ట్లు కనుక చూసుకుంటే 8,000 నుంచి 9,000 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. తర్వాత మన ఆర్మర్ కనుక మార్కెట్ కనుక చూసుకుంటే 7,000 నుంచి 10,000, 10,300 వరకు అయితే మార్కెట్ ఉంది. ఆర్మరు క్లాసిక్ కుడేడంగా రెండు ఒకే మార్కెట్ నడుస్తుందండి. మరి ఈ రేట్లు కనుక చూసుకుంటే ఆర్మర్ క్లాసిక్ కనుక చూసుకుంటే 7,000 నుంచి 7,600, 7,500, 100 అటు ఇటుగా మీడియాలు నడుస్తుంది. మీడియం బెస్ట్ కనుక చూసుకుంటే 7,800 నుంచి 8,400. బెస్ట్లు కనుకైతే 8,600 నుంచి 9,000 వరకు. సూపర్ బెస్ట్లు కనుకైతే 9,500, 9,600, 100 అటు ఇటుగా. అదే డీలక్స్లో కనుకైతే 10,000. సుపీరియర్ క్వాలిటీ ఏడన్నా కనుక ఉంటే 100, 200 వేయడానికి అయితే అవకాశం ఉంది. మరి ఈఏ కాయలు లెఫ్ట్లు కనుక చూసుకుంటే 5,000 నుంచి 6,700, 7,000, 100 అటు ఇటుగా అయితే మార్కెట్ నడుస్తుంది. తర్వాత మనం 341 కనుక చూసుకుంటే ఇది 9,000 నుంచి 13,500 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. మీడియాలు 9,200 నుంచి 10,000 వరకు. మీడియం బెస్ట్లు 10,300 నుంచి 10,800. బెస్ట్లు అయితే 11,000 నుంచి 12,000. సూపర్ బెస్ట్ అయితే 12,500. డీలక్స్ కనుకైతే 13,000. సుపీరియర్ క్వాలిటీ ఎక్కడన్నా కనుక్కుంటే వ్యాపారస్తులు 13,500 వేయడానికి అయితే ఆసక్తి చూపుతున్నారు. కానీ సుపీరియర్ క్వాలిటీ అయితే ఎక్కడ పెద్దగా కనిపించలేదు. ఎయిత్ మటుకు వేయడానికి అవకాశం ఉంది. ఒక్క చిన్న విషయం రైతు సోదరులారా, రైతు సోదరులు చాలామంది వ్యాపారానికి కాయలు తీసుకొస్తున్నారు కానీ ఈ రేట్లు అమ్మడానికి ఇష్టపడక ఏసీలో పెట్టుకుంటున్నారు. యార్డుకి ఎందుకు తీసుకొస్తున్నారాయా ఏందయా అనేసి అడిగితే దానికి వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే అసలు మనం కాయలు ఏ రేట్లు పడుతున్నాయి, ఏంది ఈ రేట్ మనం అమ్ముకోవాలా లేదా అనే ఆలోచనతో యార్డుకైతే తీసుకొచ్చి బేరానికి పెట్టడం జరుగుతుంది. వాళ్ళకు నచ్చిన రేటు కనుక పడకపోతే తీసుకుపోయి ఏసీలో పెట్టుకుంటున్నారు. అవి కూడా క్వాలిటీ ఉంటేనే పెట్టుకుంటున్నారు. క్వాలిటీ లేని కాయలు అయితే యార్డులో అమ్మకానికి జరుగుతున్నాయి. ఎక్కువగా క్వాలిటీ లేని కాయలే వస్తున్నాయి. క్వాలిటీ ఉన్న కాయలు అయితే రావట్లేదు. ఒక రకమని కాదు, అన్ని రకాల గురించి అయితే ఈ మాట మనం చెప్పడం జరుగుతుంది. అదొక విషయం మీరు గుర్తించాలి. తర్వాత మనం 355 మార్కెట్ కనుక చూసుకుంటే 8,500 నుంచి 12,300, 100 అటు ఇటుగా అయితే మార్కెట్ నడుస్తుంది. ఈ కాయలు మీడియాలు కనుక చూసుకుంటే 8,500 నుంచి 9,000. మీడియం బెస్ట్ కనుక అయితే 9,200 నుంచి 9,800. బెస్ట్ కనుక అయితే 10,000 నుంచి 10,800 అయితే మార్కెట్ నడుస్తుంది. అదే సూపర్ బెస్ట్ 11,000తో మొదలై 11,700. అది డీలక్స్ కనుక అయితే 12,000. సుపీరియర్ క్వాలిటీ కనుక అయితే 12,300. మార్కెట్లో నాకు తెలిసి తేజాలు అంటే తేజ రకం, టెస్లా 111, 2043, నెంబర్ 5, 355, 341 ఈ రకాలే కొద్దిగా మార్కెట్లో అయితే కొద్దిగా మంచి రేటు పడుతున్నట్టు అనిపిస్తుంది. అయితే క్వాలిటీలు అయితే రావట్లేదు. క్వాలిటీలు కనుక వస్తే మంచి రేటు పట్టడానికి అవకాశం ఉంది. ఎక్కువగా మీడియాలు, మీడియం బెస్ట్లు, లెఫ్ట్లో ఎక్కువగా వస్తున్నాయి కాయలు. తర్వాత మనం 273 కనుక మార్కెట్ కనుక చూసుకుంటే 8,600 నుంచి 12,500 వరకు అయితే మార్కెట్ ఉంది 273. మరి ఇది మీడియాలు 8,600 నుంచి 9,200. మీడియం బెస్ట్లు 9,500 నుంచి 10,000 వరకు. బెస్ట్ కనుకైతే 10,300 నుంచి 11,000 వరకు. సూపర్ బెస్ట్ కనుకైతే 11,500. డీలక్స్ కనుక్కుంటే 12,000. ఏడన్నా సుపీరియర్ క్వాలిటీ కనుక్కుంటే 12,400, 12,500, 100 అటు ఇటుగా అయితే పట్టడం జరుగుతుంది. తర్వాత మనం బంగారం కనుక మార్కెట్ చూసుకుంటే 8,000 నుంచి 11,000 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. ఈ బంగారం మొన్నటిదాకా 11,500, 12,000 అట్లా మార్కెట్ అయితే నడిచింది. ఇప్పుడైతే ఎక్కువగా లెఫ్ట్లు వస్తున్నాయి. మనం ఇంకా చెప్పుకున్నాం కదా, అన్ని రకాలు ఎక్కువగా లెఫ్ట్లు, మీడియాలు, మీడియం బెస్ట్లు వస్తున్నాయి అనేసి. అది మరి బంగారం కనుక చూసుకుంటే 8,000 నుంచి 8,600 మీడియాలు, 8,800 నుంచి 9,500 మీడియం బెస్ట్లు. బెస్ట్ కనుకైతే 9,800 నుంచి 10,400, 100 అటు ఇటుగా. సూపర్ బెస్ట్ కనుకైతే 10,800, 10,700. డీలక్స్ కనుకైతే 11,000 అయితే మార్కెట్ నడుస్తుంది. తర్వాత మనం 1081 రకం కనుక చూసుకుంటే ఇది 9,000 నుంచి 12,000 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. మీడియాలు 9,000 నుంచి మొదలుపోయి 9,600. మీడియం బెస్ట్లు 10,000 నుంచి 10,600. బెస్ట్లు అయితే 11,000, 100 అటు ఇటుగా. సూపర్ బెస్ట్ 11,500. డీలక్స్లు కనుకైతే 12,000. ఈఏ కాయలు లెఫ్ట్లు కనుక చూసుకుంటే 7,000 నుంచి 8,500, 100 అటు ఇటుగా అయితే మార్కెట్ నడుస్తుంది. తర్వాత ఎల్లో గోల్డ్ అయితే 18,000 నుంచి 20,000, 21,000 వరకు ఉంది. 18,000 అనేది మీడియాలు, 18,000 అనేది బెస్ట్లు,
19,000 సూపర్ బెస్ట్లు, డీలక్స్ కనుకైతే 20,000, సుపీరియర్ క్వాలిటీ కనుక ఏడన్నా కనుకుంటే 21,000 పట్టడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సుపీరియర్ క్వాలిటీ అయితే ఏ రకాలైనా సరే తక్కువగానే వస్తున్నాయి. ఎందుకంటే మార్చి నెల మనం ఎండింగ్కి వచ్చాం, ఇంకొక వారం రోజులు అయితే మార్చి ఎండింగ్ అవుతుంది. కాయలు ఇంకా అంటే చిన్న సైజు కాయలు, కొద్దిగా పిక్కల్లాగా, లేకపోతే పొడవు తక్కువ, రంగు తక్కువ, తెలపరకాయలు, ఇలాంటి కాయలు ఎక్కువగా వస్తున్నాయి. అన్ని రకాలు, ఒక రకమే కాదు. మార్చి ఎండింగ్ కదా, 2వ కోత కాయలు, 3వ కోత కాయలు, ఇలాంటి సన్నంగా స్టార్ట్ అయినాయి కోతలు ఏడన్నా ఒకటి వస్తున్నాయి. దాని కారణంగా అయితే ఎక్కువగా లెఫ్ట్లే కాయలు వస్తున్నాయి. మనం ఇంగాలు కూడా చెప్పుకున్నాం, యార్డుకి వచ్చేటప్పుడు రైతు సోదరులు మంచి కాయలు తీసుకొచ్చుకోవాలి. తెచ్చుకునే కాయలు రైతు సోదరులు నీళ్లు కొట్టి తీసుకొచ్చుకుంటున్నారు కొన్ని ప్రాంతాల నుంచి. నేను ఆ ప్రాంతాలు చెప్పడం కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మనకి కొంతమంది రైతు సోదరులు అన్న ఎవరో ఒకళ్ళు నీళ్లు కొట్టి తీసుకొస్తున్నారు అనేసి అందరినీ అలా అనటం కరెక్ట్ కాదు కదా అనేసి మనకు ఒక రైతు సోదరుడు అయితే అనటం జరిగింది. దాని కారణంగా ఏంటంటే మనం ప్రాంతాల పేర్లు చెప్పట్లేదు. కొంతమంది రైతు సోదరులు అయితే కాయలకి నీళ్లు కొట్టుకొని తీసుకొస్తున్నారు. దాని కారణంగా ఇక్కడ ఎక్కువగా మీడియం బెస్ట్లు ఆ రేటులో పోతున్నాయి. కాబట్టి మీరు సరైన నాణ్యత ప్రమాణాలు కనుక తీసుకొచ్చుకుంటే డీలక్స్ రేట్లు పట్టడానికి అయితే అవకాశం ఉంటుంది. డీలక్స్ రేట్లకి మీడియం బెస్ట్లకి ఒక 2-3 వేలు తేడా ఉంటుంది. ఆ తేడా అనేది రైతు సోదరులు కోల్పోతున్నారు. తర్వాత మనం కనుక బుల్లెట్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి 8,000 నుంచి 11,000 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. మీడియాలు 8,000 నుంచి 8,600, మీడియం బెస్ట్లు 8,800 నుంచి 9,500, బెస్ట్లు 9,800 నుంచి 10,400, సూపర్ బెస్ట్ 10,800, డీలక్స్లకైతే 11,000, ఒక 100 అటు ఇటుకి అయితే పెట్టడం అయితే జరుగుతుంది. తర్వాత మనం కుబేరా కనుక చూసుకుంటే 8,600 నుంచి 12,000 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. మీడియాలు 8,600 నుంచి 9,200, మీడియం బెస్ట్లు 9,500 నుంచి 10,000, బెస్ట్లు 10,300 నుంచి 11,000, సూపర్ బెస్ట్ కనుకైతే 11,500, డీలక్స్లు కనుకైతే 12,000, సుపీరియర్ క్వాలిటీ కనుకుంటే 12,200, 12,300, ఒక 100 అటు ఇటుగా. అదే ఏ కాయలు మనం లెఫ్ట్ కనుక చూసుకుంటే 7,000 నుంచి 8,300, ఒక 100 అటు ఇటుగా అయితే పడుతుంది. తర్వాత 334, సూపర్ 10 ఇలాంటి రకాలు కనుక మనం చూసుకుంటే ఎక్కువగా ఈ కాయలు మీడియం బెస్ట్లు వస్తున్నాయి. డీలక్స్లు అయితే రావట్లేదు. డీలక్స్లో ఏడన్నా ఒక చోట కనుక వస్తే రేట్ అయితే పర్వాలా, అంటే సూపర్ రేట్లు ఏం పట్టలేదు, పర్వాలేదు అనుకోవచ్చు. మరి ఈ కాయలు కనుక చూసుకుంటే మీడియాలు 8,000 నుంచి 9,000 వరకు నడుస్తుంది. అదే మీడియం బెస్ట్లు 9,200 నుంచి 10,000 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. అదే బెస్ట్ కనుకైతే 10,200 నుంచి 11,000, సూపర్ బెస్ట్లు అయితే 11,500, డీలక్స్లు అయితే 12,000. అయితే 12,000 రూపాయలు ఇస్తే క్వాలిటీలు అయితే రావట్లేదు. ఎక్కడన్నా ఒక చోట వస్తున్నాయి, అవి మడుకు పడుతున్నాయి. ఎక్కువగా ఇప్పుడు మనం ఇంకా చెప్పుకున్నాం కదా, మార్చి ఆఖరు అంటే మార్చి 21వ తారీఖు ఉన్న ఇంకొక వారం అయితే మార్చి ఆఖరు అవుతుంది. ఎండలు కూడా ముదురుతున్నాయి. నాకు తెలిసి 2వ కోత కాయలు కూడా చిన్నగా స్టార్ట్ అవుతున్నాయి అనుకుంటున్నా. నిన్నైతే ఒక మిత్రుడు మనకి కామెంట్ చేశాడు, అన్న ఇంకా మిరపకాయలు 30 నుంచి 40% వచ్చే అవకాశం ఉన్నది అనేసి అయితే చెప్పడం జరిగింది. మరి అది ఎంతవరకు చూద్దాము. ఇంకా 30%, 40% మిరపకాయలు వచ్చేవి ఉన్నాయి అని కనుక నిజము, ఆ మాట నిజము అయితే మిర్చి రేట్లు ఇంకా గణనీయంగా పడిపోవడానికి కూడా అవకాశం ఉంది. అది ఎంతలా అంటే 10,000 లోపు రావడానికి కూడా అవకాశం ఉంది. ఏది డీలక్స్ కాయలే. ఇప్పుడు మనం డీలక్స్ కాయలు చాలా వరకు కొన్ని రకాలు 13,000 నుంచి 13,500 ఉన్నాయి. అయ్యే కాయలు 10,000కు వచ్చే కాయలు 10,000కి వస్తాయి. కొన్ని 12,000 చెప్పుకున్నాం, అవి అయితే 9,000కి వస్తాయి. కొన్ని రకాలు 10,000 చెప్పుకున్నాం, అవి అయితే 7,000కి వస్తాయి. మరి పరిస్థితి ముందు చూస్తుంటే ఎలా ఉంటుంది ఏందనేసి అయితే చాలా బాధగా భయంగా కూడా ఉంది. ఎందుకంటే రైతు సోదరులకి ఎలాంటి రేట్లు పరిస్థితి ఏందని ఆలోచిస్తే మటుకు చాలా బాధగా అయితే ఉంది. ఒక్కసారి రైతు సోదరులారా, మీరు మిరదాట వేసే రైతు సోదరులు అయితే వచ్చే సంవత్సరం ఆలోచించి కొద్దిగా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. మనకి ఈ మిరపదాట్ల విషయం మీద నేను రేపు శనివారం మీకు ఇంకొక వీడియో పెడతాను. మిర్చి దిగుబడులు ఎలా వస్తున్నాయి, మార్కెట్ రేట్లు ఎలా పడుతున్నాయి, అసలు రైతుకి ఎంతవరకు నష్టం వస్తుంది, ఎంతవరకు లాభం వస్తుంది, అసలు దిగుబడుల పరిస్థితి అనేసి రేపు శనివారం మీకైతే ఒక వీడియో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో చూసిన రైతు సోదరులందరూ మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.